ఇక్కడ ఎందుకు ఆపేబండి? ఏ ఇప్పుడు మన షాపింగ్ కి డబ్బులు కావాలన్నావు కదమ్మా, అవును. వెళ్ళి తీసుకొస్తా. ఏంటి నీదేం చేసింది? మరి ఏంటి డబ్బులు ఇవ్వనా ఫస్ట్? అడుగుతున్నదాన్ని తను ఏంటి అవన్నీ అనవసరం, మాట్లాడే అవసరం లేదు నీకు. నా దగ్గర అయితే డబ్బులు కావాలి. నేను పిల్లగాళ్ళకు కూడా బట్టలు కూడా ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఇస్తా ఏంటి? మళ్ళీ నైట్ వస్తా, బిర్యానీ అలాగే రెండు బీర్లు తెచ్చి పెట్టు సరేనా? అవి కాదు మాటలు. అక్కడ పిల్లలకి నేను ఇంకేం చేసి పెట్టలేదు. నేను నిన్ను నమ్ముకోనే ఉన్నా. అర్థమైందా? తక్కువనే 5,000 చెప్పినా కదా నీకు. లేదు, ఇప్పుడు నాకు దారి ఖర్చులకు కావద్దా? ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ దగ్గరికి మనీ తీసుకొస్తారా? మరి నేనే తీసుకున్నాడా? నేను కూడా వస్తా. నువ్వు వద్దు నువ్వు వద్దమ్మా, నువ్వు చెప్తా. ఇక్కడ నిలవాడు 5 minutes సార్ నా తీసుకో. నేను వస్తా. వద్దు ప్లీజ్, నువ్వు అర్థం చేసుకున్నా. బుద్ధి కన్నా కూడా ఉండు సరేనా? తీసుకొస్తా. వచ్చాక వెళ్దాంలే షాపింగ్. అబిడ్స్కి వెళ్దామా, కోటి వెళ్దామా? కోటి వెళ్దామా? సరే ఉండు ఇక్కడే. ఏంటి ఇంత లేటు? ఏంటంటే ఏం చెప్పాలా? ఏమైందమ్మా? డబ్బులు అడిగినావు కదా. నాకు అర్జెంట్ మనీ కావాలా, ఒక 5,000. 5,000? అదేంటి? రెంట్ కట్టాలి కదా నేను. డబ్బులు తీసుకొని పెట్టా, నాకు అర్జెంట్ పని ఉంది, చిన్న పని ఉంది. అర్జెంట్ పని ఉందా? 5,000 5,000 కావాలా? నేను మరి రెంట్ కూడా కట్టలేదు. కట్టు, నెక్స్ట్ మంత్ ఇస్తాను చెప్పు. ఏం కాదు, ఓనర్ కి మనవాడు కదా, నెక్స్ట్ మంత్ ఇస్తానని చెప్పు. షూటింగ్ వెళ్తున్నావు కదా? వెళ్తున్నా. మరి నువ్వు వెళ్ళే షూటింగ్ పైసలు నా పైసలు నాకే తాగడానికి పండుకోవడానికి సరిపోవట్లేదు. ఏ మాటలు మాట్లాడుతున్నావు? ఇంటి దగ్గర నుంచి వస్తున్నావా? ఎటెళ్ళినా నువ్వు? ఇప్పుడు ఇంటికి వెళ్ళి వస్తున్నా, నాకు చిన్న పని ఉంది. అర్జెంట్ మనీ అయితే ఇవ్వు నాకు ఫస్ట్. తను ఎక్కడ ఉంది? తను ఉంది అక్కడ. అవన్నీ నీకు ఎందుకు? డబ్బులు ఇస్తావా లేదా? డబ్బులు మరి. అదే మీ ఇంటి కోసం ఏం మాట్లాడినా ఏం చెప్పకు. ఏంటి నీదేం చేసింది? మరి ఏంటి డబ్బులు ఇవ్వనా ఫస్ట్? అడుగుతున్నదాన్ని తను ఏంటి అవన్నీ అనవసరం, మాట్లాడే అవసరం లేదు నీకు. నా దగ్గర అయితే డబ్బులు కావాలి. నేను పిల్లగాళ్ళకు కూడా బట్టలు కూడా ఏం తీసుకోలేదు. ఏమనుకుంటున్నావో ఏమో. మరి తీసుకోలే కానీ నాకు డబ్బులు ఇవ్వు సరేనా? డబ్బులు ఇస్తా. మాట్లాడవా కొద్దిసేపు అన్నా? ఏం చెప్పు చెప్పు. ఆమె అయితే మాట్లాడితే ఆమె చేస్తేనే అక్కడికైతే వెళ్తావు. నాతో అయితే ఏం మాట్లాడవు. ఇంకా అవన్నీ కాదు, నాకు ఫస్ట్ 5,000 ఇస్తా. మరి ఎందుకు ఇయ్యను? నాకైతే నువ్వు మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వాలి చెప్తున్నా. నువ్వు అసలు చూద్దాంలే, ఉన్నప్పుడు ఇస్తానులే. ఉన్నప్పుడు ఇస్తా ఏంటి? మళ్ళీ నైట్ వస్తా, బిర్యానీ అలాగే రెండు బీర్లు తెచ్చి పెట్టు సరేనా? అవి కాదు మాటలు. అక్కడ పిల్లలకి నేను ఇంకేం చేసి పెట్టలేదు. నేను నిన్ను నమ్ముకోనే ఉన్నా. అర్థమైందా? తక్కువనే 5,000 చెప్పినా కదా నీకు. లేవు, ఇప్పుడు నాకు దారి ఖర్చులకు కావద్దా? ఫస్ట్ నాకు దారి ఖర్చులకు కావాలి. లేవు, ఇవేమి ఉన్నాయి? బాగోదు చెప్తున్నా. మరి ఏంటి బాగోదు? మరి నీకు ఎప్పుడు వస్తున్నాయి మనీ? ఎప్పుడు వస్తాయి? నువ్వు ఇలానే ప్రతి నెల ఇలానే చేస్తున్నావు తెలుసా? అసలు ఇంట్లో సరుకులు లేవు, ఏం లేవు. నేను నీకోసం పనికి వెళ్ళి నైట్ పనికి ఏదైనా పనికి వెళ్ళి తెచ్చుకొని చెయ్యి. మరి నువ్వు దేనికున్నావు? నేను దేనికున్నా నీకు తెలియదా? దేనికున్నా నీకు తెలియదా? ఇక అంత మాత్రం చాలా. నేను నీకు అవసరం కాబట్టి నేను వస్తున్నా, అర్థమైందా? అంతేగాని నీకు ఎవరు రారు ఇక్కడ. ఏదో ఒంటరిగా ఉన్నావు, నీకు సహాయం చేద్దాం, సపోర్ట్ చేద్దాం, నేను వస్తున్నా. నైట్ వచ్చి పొద్దున వెళ్ళిపోతున్నా, అర్థమైందా? చిరాకు పడకు. ఎందుకన్నా తప్పుడుగా మాట్లాడతావు? నీ ముఖం చూసుకున్నావు అద్దాలో ఒకసారి? ఏం చూసుకున్నావు? ముఖం చూసుకున్నా. డబ్బులు బాగున్నాయా? మరి డబ్బులు ముఖం బాగాలేదు. డబ్బులు అయితే బాగున్నాయా? అక్కడికి వెళ్ళాలి, షాప్ కి వెళ్ళాలి. చిన్న పని ఉంది మీతో. షాప్ అయితే అడుగుతున్నాడు, మీ ఆయన ఏడని అడుగుతున్నాడు. చెప్పు, ఏదైనా షూటింగ్ పని అవుట్డోర్ వెళ్ళిందని చెప్పు సరేనా? అవుట్డోర్ వెళ్ళిందని చెప్పాలా? ఇదంతా కాదు. నువ్వు ఎప్పుడు వస్తావు? ఏంది ఓవర్ గా మాట్లాడుతున్నావు? అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావా? డబ్బులు ఏం చేస్తావు? నీకు అవన్నీ అనవసరం. డబ్బులు అడిగినప్పుడు ఇచ్చినావా, తీసుకున్నావా, నైట్ వచ్చినా వెళ్ళిపోయినా అంతే. నీకు అవసరం, అవన్నీ అనవసరం. అలా నువ్వు తప్పుగా మాట్లాడకు. ఎందుకంటే చీపుగా మాట్లాడుతున్నావు. చూసే వాళ్ళు ఏమనుకుంటారు? రోడ్డు మీద నిలబెట్టి తమాషా ఏంది? కనీసం టీ అన్న తాగమ్మా, జ్యూస్ అన్న తాగమ్మా, అదేం లేదా? ఇంకా ఇలా అరిసి మరి డబ్బులు తీసుకొని టీ జ్యూసులు తాగమ్మా అని కూడా బుద్ధయ్యానికి సరేనా? హలో, నువ్వైతే రా మరి చెప్తా. ఇక అబ్బా ఏంటి ఇంతసేపటి నుంచి చేస్తున్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడ ఎంతసేపు నీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నువ్వు 5 minutes చెప్పాను కదా, 3 minutes లోపల వచ్చేసినా కదా. అయినా నాకు వదిలేసి వెళ్ళవలసినంత ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరు? అంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉండే, అందుకని మనీ అవసరం. మొన్న ఇచ్చాను కాబట్టి తెచ్చాను. ఇగో డబ్బులు అన్నావు, క్యాష్ తీసుకొచ్చా. ఇక్కడ ఎన్ని కావాలి బంగారం? ఏం కావాలి? షాపింగ్ వెళ్ళాక అప్పుడు చెప్తాను. ఎక్కడికి వెళ్దాం? మన గుండు బాస్ ఉంటేగా. గుండు బాస్ కి వెళ్ళి షాపింగ్ చేయంత ఉన్నాయా? గోల్డ్ బంగారం కావాలన్నావుగా. అవునా? సరే మరి పదండి. మా ఆయన బంగారం. మరి ఏమనుకున్నావు మనం అంటే అట్లా ఉంటది. మరి ఇంకా
ఫస్ట్ బిర్యానీ తినేసి సరే ఓకేనా? సరే మరి ఓకే. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది జస్ట్ ఒక సమాజంలో జరుగుతున్న సంఘటన ఆధారంగా అయితే వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది భార్యలు ఉండగా కూడా వేరే అమ్మాయి లైఫ్ లోకి వెళ్ళి అవసరానికి వాడుకుంటున్నారు చాలా మంది. అది చాలా రాంగ్. ఏ అమ్మాయి లైఫ్ లో వెళ్తే కూడా జెన్యున్ గా రాయల్టీగా ఉండాలి, అంతేగాని ఆమెది కూడా ఒక లైఫ్ అని గుర్తించండి. నీ భార్య ఒక లైఫ్ అని అనుకోవద్దు. అవును. సో మీకు స్వామిత ఉంటేనే వేరే అమ్మాయి లైఫ్ లోకి వెళ్ళండి. ఆమెకు ఒక జీవితం అంటూ ఉంది. నువ్వు ఆమెను మోసం చేసి నువ్వు బాగుపడేది ఏమి ఉండదు. సో కంటెంట్ మాత్రమే ఇది. సొసైటీలో ఇలా జరిగింది కాబట్టి సో మేమైతే వీడియో తీయాల్సి వస్తుంది. ఈ వీడియోని అయితే ఎవరు తప్పుగా తీసుకోవద్దు. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో గైస్ ఫైనల్ గా నేను ఒకటి చెప్తా, కర్మ అనేది ఒకటి ఉంటది గైస్, అది ఎవ్వరికి ఊరికే వదలదు. అమ్మాయిని మోసం చేసి నువ్వు ఈ వాళ్ళను ఎంజాయ్ చేయగలుగుతావు, కానీ నీ వెనకాల కర్మ అనేది ఒకటి ఉంది. ప్రపంచంలో దేన్నైనా భయపడకపోయినా పర్వాలేదు, కానీ కర్మని మాత్రం భయపడాలి. ఎందుకంటే కర్మని మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఆ విషయాన్ని నోట్ చేసుకోండి గైస్. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరొకటి. థ్యాంక్ యూ గైస్.